హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హీరో అజిత్ గారు చేసిన వీరన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా నుంచి ఎన్ని రీమేక్స్ వచ్చాయో తెలుసుకుందాం. ఈ సినిమాకి డైరెక్టర్ శివ. దీనిలో క్యారెక్టర్స్ అజిత్, తమన్నా, విదార్థ్. ఈయన మైనా మూవీ అంటే అందరికీ తెలుస్తుంది. దీనిలో అమలాపాల్ హీరోయిన్. దీంట్లో మైనా సాంగ్ చాలా ఫేమస్. సంతానం. ఈయన నేనే అంబానీ, రాజారాణి ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే తెలుగులో అందరికీ తెలుసు. ఈయన ప్రజెంట్ అక్కడ హీరోగా సినిమాలు చేస్తున్నారు. నజర్. ఈయన గురించి మనకు తెలిసింది. ఈయన మన బల్లాల దేవ ఫాదర్ బిజ్జల దేవ. ప్రదీప్ రావత్. ఈయన ఫస్ట్ సినిమా తెలుగు సైతోనే అందరికీ గుర్తుండిపోయారు. ఇక స్టోరీ ఏంటంటే, వినాయక మన ఆయన టౌన్లో మార్కెట్ యార్డ్లో షాప్ పెట్టుకొని ఉంటాడు. 4 తమ్ముళ్ళు. తను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి అన్నదమ్ములను విడగొడుతుందని భావించి పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అయితే తమ్ముళ్ళు మాత్రం లవ్లో ఉంటారు. వాళ్ళ పెళ్ళి జరగాలంటే అన్న పెళ్ళి జరగాలని ఆలోచించి వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడని తెలుసుకొని వెళ్ళి చూస్తే ఆమెకు పెళ్ళి అయిపోతుంది. తర్వాత తమన్నాతో లవ్లో పడేలా ప్లాన్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అజిత్, తమన్నా లవ్లో పడతారు. ఫైట్స్ ఇష్టం లేని తమన్నా వాళ్ళ ఫాదర్ని ఒప్పించడానికి గొడవలన్నీ వదిలేసి వెళ్ళే టైంలో అజిత్కి అతుల్ కులకర్ని తమన్నా ఫ్యామిలీని చంపడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ ఆ విలన్ ఎవరు, ఎందుకు తమన్నా ఫ్యామిలీని చంపాలనుకుంటున్నాడు, హీరో ఏం చేశాడు, మిగతా స్టోరీ. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు. ఈ సినిమా కలెక్ట్ చేసింది 130 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాటమరాయుడు. ఇది 2017లో వచ్చింది. డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాని. దీనిలో క్యారెక్టర్స్ శృతి హాసన్, బ్రదర్స్గా శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, ఇంకా అలీ. స్టోరీ విషయానికి వస్తే సేమ్ వీరన్ స్టోరీ కానీ పవర్ స్టార్ని కొత్తగా చూపించారు. అప్పట్లో కాటమరాయుడు అనే టైటిల్ బాగా హైప్ వచ్చింది. ఎందుకంటే అత్తారింటికి దారే సినిమాలో సాంగ్లో పవర్ స్టార్ గారు పాడిన పాట కాబట్టి. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు, కలెక్ట్ చేసింది 97 కోట్లు. ఈ సినిమా కూడా హిట్. నెక్స్ట్ ఉదయ 2019 కన్నడ రీమేక్. దీనిలో మెయిన్ లీడ్ దర్శన్, సనా తిమ్మయ్య. డైరెక్టర్ ఎండి శ్రీధర్. దీనిలో స్టోరీ సేమ్ స్టోరీ, అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా తీశారు. నెక్స్ట్ హిందీ రీమేక్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ 2023. దీనిలో క్యారెక్టర్స్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, పూజ హెగ్డే. దీనిలో స్టోరీ మార్చారు. దీనిలో తమ్ముళ్ళు ముగ్గురే. వెంకటేష్ గారు బ్రదర్ క్యారెక్టర్ చేశారు పూజ హెగ్డేకు. దీనిలో జగపతి బాబు గారు విలన్. స్టోరీ అక్కడ హిందీ మార్కెట్కి తగ్గట్టు తీశారు. ఈ సినిమాలో ఒక సాంగ్లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఫర్హాద్ సంజీ, ప్రొడ్యూసర్ సల్మాన్ ఖాన్ గారే. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు, కలెక్ట్ చేసింది 182 కోట్లు. ఇది కమర్షియల్ సక్సెస్. ఈ అన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.